తెలంగాణ ప్రభుత్వం యోగాధ్యయన పరిషత్ మరియు ఆయుష్ శాఖ డైరెక్టర్ మరియు సెక్రటరీ డాక్టర్ పెరుగు శ్రీకాంత్ బాబు మరియు శ్రీ కొనిజేటి రోషయ్య, నేచర్ క్యూర్ హాస్పిటల్ డాక్టర్ ఏ మాలతి శ్యామల్ సూపరింటెండెంట్ ఏర్పాటు చేసిన ప్రకృతి వైద్యము మరియు యోగా శిబిరం DWCRA భవనం గట్కేసర్ నందు నిర్వహించబడింది. ప్రముఖ పార్టీ నాయకులు పెద్దలు సందర్శించి వైద్య పరీక్షలు చేయించారు. క్యాంపు కోఆర్డినేటర్ డాక్టర్ ఏ నవీన్ జ్యోతి, డాక్టర్ జె ప్రేమలత, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోపి, మెడికల్ ఆఫీసర్ కేతన్ మరియు శ్రీవల్లి, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్లు మరియు జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. ఈ ఆరోగ్య శిబిరం విజయవంతంగా చేసి సహకరించిన గట్కేసర్ ప్రాంతంలోని పెద్దలకు, మున్సిపల్ కమిషనర్, సిబ్బంది అందరికీ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. గట్కేసర్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ నేచర్ క్యూర్ హాస్పిటల్ శ్రీ కొనజేటి రోషయ్య గవర్నమెంట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ తరఫున మీ అందరికీ అభినందనలు. ఈరోజు హైదరాబాద్ నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది. న్యాచురోపతి మరియు యోగాలో ఉన్న చికిత్సలు ఏమిటి, ఎటువంటి చికిత్సలకి ఎటువంటి ఇబ్బందులకి, అవస్థలకి, రోగాలకి మనం ఇక్కడ న్యాచురోపతి మరియు యోగా, ప్రకృతి వైద్యము మరియు యోగా ద్వారా ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనే అవగాహన సదస్సు ఈరోజు వయోవృద్ధుల కోసం, సీనియర్ సిటిజన్స్ కోసం పెట్టడం జరిగింది. రెండోది రేపు మళ్ళీ ఇంకొకసారి ఉన్నది ఇక్కడ ఇదే సేమ్ క్యాంపస్లో డాక్రా బిల్డింగ్లో. కాబట్టి ఇక్కడ రేపు ఉంది కాబట్టి 9 గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం 2-4 వరకు అవుతుంది. కాబట్టి మీరందరూ ఇక్కడ యావత్ తెలంగాణ ప్రజలు ఎవరైతే మన గట్కేసర్ మండలమో జిల్లాలో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం, ఈ యొక్క సదుపాయం, ఈ యొక్క సేవలు తీసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. ఈ క్యాంప్లో ఏమేమి ట్రీట్మెంట్ ఉంది మేడం? ఈ క్యాంప్లో మనకి వచ్చేసి నేచర్ క్యూర్ ట్రీట్మెంట్లో ఇప్పుడు మేము వచ్చేసి ఫిజియోథెరపీ ఇచ్చామండి, డైట్ కౌన్సిలింగ్ ఇచ్చాము. దాంతోపాటు మాకు అక్యుపంక్చర్ ట్రీట్మెంట్, సూదులతో చికిత్స ఇవ్వడం జరిగింది. దీర్ఘకాలపు వ్యాధులు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇవన్నీ పనిచేస్తాయండి. యోగా ద్వారా చికిత్స ఏ విధంగా, థెరపటిక్ యోగా, ఇది జనరల్ యోగా కాదు. ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ నుంచి అందరు మొదలుకొని గర్భిణీ స్త్రీలకు కూడా ఈ యోగా నేచర్ క్యూర్ వైద్యం ఉపయోగానికి పడుతుంది. కాబట్టి ఈ యొక్క సేవలు మీరు అందరూ ఉపయోగించుకోవాలని మా వినవి, ప్రార్థన కూడా. ఎంతమంది డాక్టర్స్ పాల్గొన్నారు? హైదరాబాద్ నుంచి మనకి దగ్గర 10 మంది డాక్టర్స్ రావడం జరిగింది. మరియు లోకల్లో గట్కేసర్ జిల్లాలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనకి దగ్గర 6 మంది వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలి. సుమారుగా ఎంతమంది అంటే మీ 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 పేషెంట్లే కానీ ఎంతమంది రావడం జరిగింది, ఎంతమంది ట్రీట్మెంట్ చేయడం జరిగింది? ఇక్కడ సుమారు 100 మంది ప్రజలు ఉపయోగించుకున్నారండి. ఇంకా మధ్యాహ్నం 2-4 వరకు ఇంకా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ తిరిగి మళ్ళీ రావాలని మా ప్రార్థన. అంటే చాలామందికి మేడం అలోపతి అంటే ఎక్కువ తెలుస్తుంది, మీరు హోమియోపతి ద్వారా కొంచెం ప్రజలకు కాదండి, ప్రకృతి వైద్యము మరియు యోగా చికిత్సా విధానం ఇది. హోమియోపతి జెండా కాదు, ఇది ఆయుర్వేద. ఆయుష్లో యోగా న్యాచురోపతి ఉంది. ఇది తెలియడానికే మేము ఇక్కడ రావడం జరిగింది. అంటే ఈ మండలం ఒక మండలం పరిమితం మేడం, ఇంకా ఎట్టనే పెడతారు? ఇప్పుడైతే మనకి కేంద్ర ప్రభుత్వము మరియు మన తెలంగాణ ప్రభుత్వము మనకి నామ్ కింద మనకి ఇక్కడ క్యాంప్ జరిపించమని చెప్పారు. అందులో మేము 6 జిల్లాలని కవర్ చేస్తున్నాము. నాగర్ కర్నూలు, ఇప్పుడు మనకి గట్కేసర్, నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లా, దాని తర్వాత భద్రాచలం, కొత్తగూడెము, దాని తర్వాత మల్కాజ్గిరి, నారాయణపేట్, ఈ ప్లేసెస్లలో మేము కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇన్ ఫ్యూచర్ ముందు కూడా ఇంకా మిగతా జిల్లాలను మేము కవర్ చేస్తామండి. కేవలం తెలంగాణలోనే. నేను డాక్టర్ గోపి, మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ న్యాచురోపతి డిస్పెన్సరీ, షామర్పేట్. ఈరోజు మనం ఈ గట్కేసర్ మున్సిపాలిటీలో మేజర్ మల్కాజ్గిరి డిస్టిక్ మన గవర్నమెంట్ యోగదాన్ పరిషత్ నుంచి అండ్ కొనిజేటి రోషయ్య గారి నేచర్ క్యూర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మన నామ్ కింద క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నామండి. మన ప్రకృతి చికిత్స రిలేటెడ్ న్యాచురోపతి క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. దీనికి మనకు నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి వచ్చినట్టు కోఆర్డినేటర్ డాక్టర్ నవీన్ జ్యోతి మేడం వారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ గట్కేసర్లో ప్రకృతి వైద్యం గురించి క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇది 2 రోజులు మన దగ్గర జరుగుతుంది. మన దీర్ఘకాలిక వ్యాధులు అయినా సరే జనరల్గా మనకు చాలామంది అలోపతి, ఆయుర్వేద, హోమియోపతి మందులు వాడుతూ ఉంటారు. సుమారుగా 100 మంది వచ్చారు మేడం చెప్పారు. రెస్పాన్స్ ఎలా ఉంది సార్? చాలా వండర్ఫుల్ రెస్పాన్స్ అండి. చాలామంది జనాలు వస్తున్నారు. మోస్ట్లీ పెయిన్ మేనేజ్మెంట్ కోసం ఈరోజు మేము ప్రత్యేకంగా వృద్ధులకి గిరాటిక్ అని చెప్తాము. వాళ్ళకి చాలామంది వస్తున్నారు, చాలామంది వాళ్ళతో అందరితో మాట్లాడడం జరిగింది. ట్రీట్మెంట్ తర్వాత కూడా చాలామందికి తగ్గింది. చాలా
హ్యాపీగా ఫీల్ అయినారు. ఇటువంటి క్యాంప్ మరిన్ని పెట్టాలన్నట్టు వాళ్ళు చాలా సంతోషంగా వెళ్ళినారండి. ఓకే. మనం ఉన్న జనాభాలలో తీసుకున్నప్పుడు ఒకటేమో వయోవృద్ధులు అంటే పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకి కావాల్సిన అవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ అవస్థలకు తగు చికిత్సలు వితౌట్ మందులు సూదులు ఇంజక్షన్లు ఏవి లేకుండా వాళ్ళ నొప్పులు మెయిన్ మనం నొప్పి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. నొప్పి మందులు పుట్టిన లెక్క పొద్దున్న లేచినప్పుడు రాత్రి దాకా వేసుకొని ఉన్నన్ని రోజులు వేసుకునేటట్టు కాకుండా మనం ఈ చికిత్సా విధానాన్ని మీకు మేము అవగాహన కల్పించడానికి వచ్చే అవగాహన సదస్సు, దీనికి మనం కేంద్ర ప్రభుత్వము దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ ఇద్దరి యొక్క ఏమంటారు దీంతో సౌజన్యంతో మనకి ఇక్కడ చేయడం జరిగింది. అది మన గవర్నమెంటే పలానా ప్లేసెస్లలో వెళ్ళి ఈ యొక్క నేచర్ క్యూర్ విధానము ప్రకృతి వైద్యము జీవన శైలి మీద మీరు అవగాహన ఇవ్వండి అంటే ఇది మొట్టమొదటిసారి మేము వచ్చాము ఇక్కడికి. కానీ మీ అందరిది అంటే మన సార్ రామరెడ్డి సార్ కావచ్చు, సార్ వాళ్ళ టీము ఎవరున్నా సరే అంటే మీ పేర్లు తెలిసే ఏమనుకోవద్దు, నేను సమయభావన ఉంది కాబట్టి టైం కన్స్ట్రెయింట్, దానికి నేను అంత ఎక్కువ చెప్పటం లేదు. కానీ మీరందరూ మాకు సహకరించినందుకు చాలా థ్యాంక్స్, మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. కానీ ఇది ఒకటే కాదు, మేము ఇక్కడ క్యాంప్ చేసింది ఈరోజు మీకు ఛాలెంజ్ చేస్తాం. నొప్పులున్న ప్రతి ఒక్కరు ఈ ట్రీట్మెంట్ ద్వారా అంటే ఇక్కడ మనకి మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు డాక్టర్ రాజలక్ష్మి గారని NRHM డాక్టరు, కాబట్టి ఆమె దగ్గర నుంచి మీరు ఆ సేవలు అందుకోవచ్చు. అంటే ఇప్పుడు మేము ఇచ్చేసి వెళ్ళిపోతాము, మీ అవస్థ తగ్గుతుంది 100%. ఇక్కడ ఇచ్చే మేము సేవలలో ఏమి ఇస్తున్నాము అంటే మీకు అక్యుపంక్చర్ ఒకటి, దాంతోపాటు అక్యుపంక్చర్తో పాటు మీకు అక్యుప్రెషర్ పాయింట్స్లో చెప్తాం, సో దట్ ఇంట్లో మీరు చేసుకోవచ్చు. కానీ మనం ఎంత ప్రెషర్లో నొక్కాలి అనేది మనకు తెలియదు కాబట్టి అది మీకు అవగాహన ఇస్తాం. సో అది డాక్టర్ పర్యవేక్షణలో ఎస్పెషల్లీ ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో వాళ్ళు ఇస్తారు ట్రీట్మెంట్స్. కాబట్టి మీరు ఆ సేవలను అందుకోవాలి. ఆయుర్వేద హోమియోపతి యునానే కాదు, ఆయుష్ సిస్టంలో మనకు యోగా న్యాచురోపతి అని కూడా ఉంది అనేది ప్రజలలో అవగాహన తీసుకురావడానికే సంకల్పించి ఇది ఒక నామ్ కింద నేషనల్ ఆయుష్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం మరి మన స్టేట్ తెలంగాణ ప్రభుత్వము తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సేవల్ని మీరు ప్రతి ఒక్కరు మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఎస్పెషల్లీ నొప్పులకు చాలా బాగా పనిచేస్తున్నామా, నొప్పి గోళీలు మందులు పూసుకోవడం అట్లాంటివి ఏం లేకుండా ఈ ట్రీట్మెంట్ మీరు తీసుకోవాలి. NRHMలో మీ యొక్క సంఖ్య పెరగాలని మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. కాబట్టి ఈ సేవలు మీరు అందరూ అందుకొని ప్రతి ఇంటికి ప్రతి దగ్గర పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ 2 రోజులు జరుగుతుంది ఇదే వెన్యూలో. రేపు వచ్చే ప్రోగ్రామ్ ఏంటంటే జనరల్ ఆయుష్ క్యాంప్, అంటే అక్కడ ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. కాబట్టి ఈ 2 రోజులు మీరు ఇక్కడ ఈ సర్వీసెస్ ఉపయోగించాలి. వారు ఎవరైతే మ్యాక్సిమం రావడానికి ప్రయత్నం చేయండి, లేని పక్షంలో రేపు మీరు జనరల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్, చిన్నపిల్లల ప్రాబ్లమ్స్, ప్రెగ్నెంట్ లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా సంబంధించిన యోగాసనాలు థెరపటిక్ యోగా అంటారండి, అవి మీకు నేర్పడం జరుగుతుంది. ఇవి చేయండి. మీ మినిమం 3 రోజుల నుంచి 7 రోజుల మధ్యలో మీ నొప్పి అనేది మాత్రం తగ్గుతుంది. ఇప్పుడు మేము ఇచ్చే ట్రీట్మెంట్ తోటి ఇమ్మీడియట్గా నొప్పిలో ఉపశమనం. ఈ రోజు మన గట్కేసర్ గ్రామానికి ప్రకృతి వైద్య డాక్టర్లు మొత్తం బృందం ఇక్కడికి వచ్చి మా గ్రామానికి సేవ చేయడానికి వచ్చినందుకు నిజంగా నేను సంతోషిస్తూ వచ్చిన అందరి డాక్టర్లకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇదే మాదిరిగా ఈ ప్రకృతి వైద్యం గురించి నేను విన్నా చిన్నప్పటి నుంచి. నేను ఈ బేగంపేటలో ఉన్న బేగంపేట హాస్పిటల్ కూడా నేను సందర్శించడం జరిగింది. ఎవరో నా చిన్న ఒక 30-40 సంవత్సరాల క్రితం మా బంధువులు అక్కడ ఉంటే నేను చూసడం జరిగింది. నాకు ఇదే రోజు జ్ఞాపకం వచ్చింది. చాలా మంచి నమ్ముకున్నట్టయితే చాలా పాత రోగాలను కూడా ఈ వైద్యంతో తగ్గుతాయని నా విశ్వాసం. నేను కూడా ఈరోజు ఇక్కడ డాక్టర్ల సలహా తీసుకొని ఆ వైద్యాన్ని కూడా నేను కూడా స్వీకరిస్తానని, మా గ్రామానికి వచ్చి నేను సేవ చేయడానికి వచ్చినందుకు అందరికీ పేరు పైన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఇక్కడ ఉండే లోకల్ లీడర్స్ రాజులు వీళ్ళందరూ విజయ్కి ఈ యొక్క డాక్టర్ల యొక్క సేవను మీరు సద్వినియోగం చేసుకొని అందరినీ వాడుకోవాలని నేను కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడికి పిలిచి నన్ను గౌరవించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. ఇది చిన్న కిట్స్ మిల్లెట్స్ తోటి మనకి ఏమేమి ఉన్నాయి, సజ్జలు జొన్నలు రాగు, దీంతో ఏం చేసుకోవచ్చు. మనం బ్రేక్ఫాస్ట్ రూపైనా కానీ లంచ్ రూపైనా కానీ ఏం చేయాలనేది ఈ యొక్క కరపత్రంలో ఉంది. దిస్ ఇస్ బీన్ గివెన్ సార్, ఇందులో ఉంది మనకి. సో ఇందులో మీకు ఈ చిన్నగా ఇచ్చినాం కాబట్టి ఇంకేమైనా కావాలంటే మీరు మాకు సంప్రదించవచ్చు. నేచర్ క్యూర్ హాస్పిటల్ కొనజేటి శ్రీరామ్ అట్లయితే మా నంబర్స్ మీకు ఉంటాయి. మీరు తప్పకుండా
సార్ ఇది మనకి కాల్షియం ఇంప్రూవ్ చేయడానికి దానికి అంటే రోజు తింటే మంచిది సార్. అంటే మనం ఆచరణలో పెట్టాలి, మనకి బుక్లో ఉంటుంది కానీ అందుకని కొంచెం మేడం ఇది ఇంట్లో తయారు చేసుకోవచ్చా రెడీమేడ్? దానికి మార్కెట్లో ఇది దొరుకుతుంది రెడీమేడ్. లేదు మనం చేసుకోవాలంటే ఇప్పుడు మేము ఇచ్చిన కిట్తో పాటు దీని లోపల మీకు ఇక్కడ ఉన్నది ఎలా చేయించుకోవాలి, ఎలా చేయాలి. మార్కెట్లో అయితే అన్ని అవైలబుల్ ఉన్నాయి. దీంతో ఏ విధంగా చేయొచ్చు, ఉప్మా రూపేణ ఏ విధంగా చేయొచ్చు, ఒక లంచ్ రూపేణ ఏం చేయొచ్చు, డిన్నర్లో ఏం తినొచ్చు, స్వీట్ రూపేణ వీటినే ఉపయోగించి ఎలా తినొచ్చు అనేది ఈ దీని లోపల బుక్లెట్లో ఉంది మీకు. ఇప్పుడు ఈ సెక్షన్ మీరు షిఫ్ట్ చేయండి సార్. ఒకసారి మీకు అక్కడ కొంచెం రాగులు, బెల్లము, సజ్జలు, కొర్రలు మనం తినే అన్నమే. ఇది కూడా మనం తినే అన్నమే, వేరే ఏది కాదు, మందు కాదు. ఇది తినే అన్నమే మందులాగా పనిచేస్తుంది. అట్లా తిను. బ్యాగ్ చెప్పారు. ఇక్కడికి వెళ్ళండి. నేను బీపీ చెక్ చేసుకోవాలి, అందుకని మంచి ఫోటో మేడం మీరు పట్టుకోండి. టార్గెట్ పంపిస్తారు. రేపు ఉందా? శ్రీవల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్కి ప్రోగ్రామ్ మేనేజర్ అండి. ఈరోజు అంటే 21st రోజున ఇక్కడ న్యాచురోపతి వైద్య శిబిరం అన్నది డ్వాక్రా బిల్డింగ్ గట్కేసర్లో ఏర్పాటు చేశామండి. దానికి గాను మనకి ఎంతోమంది ముఖ్యులు అంటే గట్కేసర్ ప్రాంతంలో చాలామంది వచ్చారు. పావని మేడం ఎక్స్ చైర్మన్ మేడం వచ్చారు. వారి మాటలో వారు ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ అది తీసుకున్నారు. మేడం మీరు చెప్పండి.